49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అగ్నిపథ్ను సమర్థించుకుంటున్న బీజేపీ నేతల తీరు తుగ్లక్లను తలపిస్తోంది. ఈ పథకాన్ని సమర్థించుకునే క్రమంలో తమలోని అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారు కాషాయ నేతలు. తలాతోకలేని దిక్కుమాలిన సమర్థనలతో కామెడీని పండిస్తున్నారు. వైపు దేశ రక్షణ కోసం ఆర్మీలోకి వస్తామని యువత ముందుకు వస్తుంటే తాము మాత్రం అగ్నిపథ్ ద్వారా డ్రైవింగ్, బట్టలు ఉతకడం నేర్పిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీంతో ఈ వ్యాఖ్యలపై ఆర్మీ ఉద్యోగార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందే తప్పు, అది కూడా ఏకపక్ష నిర్ణయం. దేశ రక్షణ విషయం అన్న కనీస స్పృహ లేకుండా అడ్డగోలు నిర్ణయం. తీరా అది ఎదురుతన్నేసరికి ఇప్పుడు దిక్కుమాలిన కవరింగులు. అగ్నిపథ్ విషయంలో బీజేపీ పడుతున్న తిప్పలివి. అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించిన కేంద్రం ఓహో మనమేదో ఇరగదీసేశాం, ఇక దెబ్బకు యువతంతా జై మోదీ, జై బీజేపీ అంటూ పూనకంతో ఊగిపోతుంది అనుకున్నట్లున్నారు. 17 ఏళ్లకే ఉద్యోగం, ఏడాది ట్రైనింగ్, 4 ఏళ్లు ఉద్యోగం అంటే అబ్బో బ్రహ్మాండమంటూ అందరూ ఎగిరి గంతేస్తారు అనుకున్నారేమో. ఘనంగా ప్రకటించి వారి జబ్బలు వారే చరిచేసుకున్నారు. తీరా అందులో లొసుగులు బయటపడి దేశంలోని యువకులంతా ఎదురు తిరిగేసరికి దిమ్మ తిరిగిపోయింది కమలం నేతలకు. ఒకరి తర్వాత ఒకరు, ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం రావణ కాష్టంలా మారేసరికి అసలు సీను అర్థమైంది. అయినా కూడా మొండిగా ఉన్నట్లు నటించారు. ఆ తర్వాత లేదు కొన్ని మార్పులు చేసి మరింత మెరుగ్గా మారుస్తామని మెల్లగా స్వరం మార్చారు. అక్కడికి సెట్ కాకపోయేసరికి వెంటనే రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామంటూ కొత్త ట్యూన్ వాయించడం స్టార్ట్ చేశారు. రైతు చట్టాల విషయంలో నాంచినట్లు అగ్నిపథ్ విషయంలోనూ బేరాలు స్టార్ట్ చేసి సాగదీత మొదలుపెట్టారు. అసలు అగ్నిపథ్ అంటే ఏంటి? ఇదేం పిచ్చి ప్రశ్న. అగ్నిపథ్ అంటే దేశ రక్షణ కోసం సైన్యంలోకి యువకులను రిక్రూట్ చేసుకునే స్కీమ్ కదా అంటారా? అలా అనుకునే ప్రతి ఒక్కరూ కమలం బురదలో కాలేసినట్లే. అగ్నిపథ్ అంటే అగ్నివీరులకు నేర్పించే రకరకాల స్కిల్స్ అంట. అందులో తప్పేముంది? సోల్జర్స్ కి స్కిల్స్ నేర్పించి వీరులుగా తీర్చిదిద్దడం కరెక్టే కదా అంటారా? దేశ రక్షణ కోసం వెళ్లిన యువకులను మెరికల్లా తీర్చిదిద్ది శత్రువులకు చెమటలు పట్టిస్తే అంతకంటే ఇంకేం కావాలంటారా? అయితే మీరీ వీడియో ఒకసారి చూడాల్సిందే. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పే మాటలే వినండి ఒకసారి. స్కిల్లింగ్ నేర్పుతాము, వాళ్ళందరూ కూడా స్కిల్లింగ్ నేర్పి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంత పని చేయొచ్చు. ఇంట్లో కూడా నేర్పుతాం. ఇప్పుడు మీ ఇంట్లో కూడా నేర్పడం తప్పు కాదు కదా, వేరే ఉండొచ్చు, మాత్రం ఇలా నేర్పకూడదు రూల్ ఏమైనా ఉందా? దీంట్లో రకరకాలుగా ఉంటాయండి. ఇందులో మిలిటరీలో కూడా డ్రైవర్స్ వేరే ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ వేరే ఉంటారు, అందులో బట్టలు ఉతికే వాళ్ళు వేరే ఉంటారు, లేకపోతే మరి మన హెయిర్ కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ రకంగా వేల పోస్టులు ఉంటాయి. అందులో కొంతమంది అందులో కూడా ఉపయోగపడుతుంది. విన్నారా? ఏంటి షాక్ అయ్యారా? అవును, మీరు విన్నది నిజమే. అగ్నిపథ్ అంటే వీరులు సూరులు అనుకున్నారేమో. అబ్బే అదేం కాదని స్వయంగా కిషన్ రెడ్డి గారే చెప్పిన విషయం విన్నారు కదా. ఇదండి కేంద్రం వరుస. అగ్నిపథ్ వీరులకు రకరకాల స్కిల్స్ నేర్పిస్తారంట. అవి ఎలాంటివంటే మిలిటరీలో డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ చేయడం ఇవన్నమాట వీళ్లు నేర్పించే స్కిల్స్. అగ్నిపథ్ ద్వారా రిక్రూట్ అయిన వారిని ఈ పనులకు ఉపయోగించుకుంటారంట. ఇదండి మన కిషన్ రెడ్డి సార్ చెప్పిన అసలు విషయం. ఇవేవో తప్పుడు పనులో లేక తక్కువ స్థాయి పనులో కాదు, కానీ ఆర్మీలో చేరాలనుకునే యువకులు ఆశించేది, వారు చెయ్యాలనుకుంటున్నది మాత్రం ఖచ్చితంగా ఇది కాదు. దేశ రక్షణలో తాము భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు. మన దేశంపైకి వచ్చే శత్రువులను మట్టి కరిపించి అవసరమైతే ఈ మట్టి కోసం ప్రాణత్యాగాలకు సిద్ధమయ్యేంత దేశభక్తిని గుండెల నిండా నింపుకున్నారు యువత.
ఇక మరో బీజేపీ నేత అయితే అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. బీజేపీ నేత కైలాష్ వర్గీయ అగ్నిపథ్ స్కీమ్ను సమర్థిస్తూ ఇలా వ్యాఖ్యలు చేశారు. సైన్యంలో క్రమశిక్షణ నేర్పిస్తామని, బయటకు వచ్చిన తర్వాత అవసరమైతే బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. सेना की ट्रेनिंग में पहला डिसिप्लिन, दूसरा आज्ञा का पालन करना। जब वो ट्रेनिंग लेगा और 4 साल की सेवा करने के बाद निकलेगा, 17.5 साल से 23 साल तक की उम्र है। यदि वो 21 साल में भी भर्ती होता है, 4 साल काम करता है तो 25 साल। 25 साल में जब वो बाहर निकलेगा तो उसको 11 लाख रुपए उसके हाथ में होंगे और अग्निवीर का एक छाती पर तगमा लगा के घूमेगा। किसी भी मुझे अगर इस ऑफिस में, बीजेपी के ऑफिस में सिक्योरिटी रखना है तो मैं अग्निवीर को प्राथमिकता दूंगा। మిలిటరీ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి ఆశ, వారి శ్వాస అంతా మిలిటరీనే, దేశ రక్షణే. గత 3-4 ఏళ్లుగా ఇంకో ఉద్యోగానికి ప్రయత్నించకుండా ఆర్మీ జాబ్ కోసమే వారంతా శిక్షణ పొందుతున్నారు. ఫిట్నెస్ టెస్ట్లో, ఫిజికల్ టెస్ట్లో పాస్ అయి రాత పరీక్ష కోసం వెయిట్ చేస్తున్నారు. కేంద్రం డేట్లు ప్రకటించిన ప్రతిసారి శ్రద్ధగా చదువుతూ ఇదిగో ఎగ్జామ్స్ పెట్టేస్తారు, అదిగో ఎగ్జామ్స్ పెట్టేస్తారని వెయిట్ చేస్తుంటే వారి ఆశలపై నీళ్లు చల్లింది కేంద్రం. ఇప్పుడు స్కిల్స్ అంటూ డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ నేర్పుతామని కేంద్రం చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ఆఫీసులో సెక్యూరిటీ గార్డుగా పనిస్తామంటున్నారు అంటే యువతపై బీజేపీ నేతల ఆలోచన విధానం ఎలా ఉందో అర్థమవుతోంది. కేంద్రం ఎంత మూర్ఖత్వంగా అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చిందో ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఏ దేశానికైనా యువతే భవిష్యత్ వనరు. అలాంటి వారి విషయంలో ఇంత బాధ్యతారాహిత్యంతో కేంద్ర సర్కారే వ్యవహరిస్తే అంతకంటే దుర్మార్గమేముంటుంది? అగ్నిపథ్లో చేరాలనుకునే వారి ఏజ్ లిమిట్ 17 ఏళ్ల నుంచి 23 ఏళ్లు. ప్రతి యువకుడి జీవితంలో ఈ కాలం ఎంతో విలువైనది. ఏదన్నా సాధించాలన్నా, దేశం పేరు నిలబెట్టాలన్నా ఈ కాలమే కీలకమైంది. ఇలాంటి విలువైన యూత్ ఫోర్స్ పీరియడ్ను డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ నేర్చుకోవడానికి వెచ్చించాలా? మళ్లీ దీనికి అగ్నిపథ్ అంటూ స్కీమ్ ఒకటా? దీనికోసమా ఆర్మీలో చేరాలి? बचपन से सर आर्मी का ही तैयारी कर रहे हैं, फिर 3 साल एनसीसी करके एनसीसी सीपीएससी ग्रेड होल्डर है और उसमें सर वो रिटर्न के लिए माफ कर दिया जाता है। आप बोला जा रहा है क्या कि मतलब एग्जाम ही कैंसिल है सर, हम लोग क्या होगा, हम लोग क्या होगा? ఇది మోదీ సర్కార్ వ్యవహారం. యథా మోదీ తదా కాషాయ్ లీడర్ అన్నట్టు తయారయ్యారు. ఒకరికి మించి మరొకరు తమ అజ్ఞానాన్ని చాటుకుంటున్నారు.